మొత్తం మీద ఇవాళ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఇవాళ రేపు ఈ సమ్మిట్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 54 దేశాల నుంచి 154 సంస్థలు ఏమి వస్తున్నాయంట. వచ్చేసి పెట్టుబడులు పెడతాయి, 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెడతాయి అని చెప్పేసి చెప్తా ఉన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా. దానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే భారత్కు దిక్సూచిగా, భారత్కు ఒక వెలుగు దివ్యగా ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవైపు ఇది ఇట్లా ఉంటే, ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో మొత్తటి కూడా ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడి ఒక రకంగా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే పార్టీలు అసలు యాక్చువల్గా మనము చాలా సందర్భాల్లో చూసుకుంటాం, అంగీలు చెంపుకున్నాడు, తర్వాత మా అన్న మీ అన్న యువసేన కథా కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఊర్లల్లా కొంతవరకు మార్పు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏది బీఆర్ఎస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం, కాంగ్రెస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం, బీజేపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థికి, కాంగ్రెస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థికి. ఇట్లా అంటే అసలు యాక్చువల్గా విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అయితే ఏది సిపిఐ సిపిఎం బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి. ఎప్పుడన్నా అసలు యాక్చువల్గా ఇటువంటి కలవవు. అంటే ఇక్కడ లెఫ్ట్ పార్టీలు అంటారు, ఇది రైట్ పార్టీ అంటారు. ఏది బీజేపీ తర్వాత ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి, ఇది ఎర్రజెండా పార్టీలకు సంబంధించి. అయితే ఇట్లా ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి మొత్తం కూడా కుల సమీకరణాలతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని ఊర్లలోనేమో కొట్లాటిగా నా పార్టీ అంటే నే పార్టీ అని చెప్పేసి ఈ పార్టీల కొట్లాట నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 11 ఇవాళ ఎంత 8 తారీఖు 11, 14, 17 ఈ 3 రోజులలో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తవుతాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా కసరత్తు నడుస్తూ ఉంది ఎక్కడికక్కడ. అయితే ఇక్కడ ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఊర్లో 2 రెడ్డి గారులని లేవెట్టేసిండ్రు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక ఆయన నిలబడ్డాడట, ఇంకొక రెడ్డి గారు. ఇట్లా నిలబడితే ఏమైంది వీళ్ళు ఏదైనా అంటే అంత అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ముగ్గురు కుమ్మక్క అయిపోయి ఒకటైపోయారట. ఒకటైపోయిన తర్వాత ఏమైంది, బీఆర్ఎస్ ఆయన తర్వాత కాంగ్రెస్ ఆయన ఒకటైపోయినరు. ఒకటైపోయి ఒకరినే గెలిపించాలని చెప్పి డిసైడ్ చేసిండ్రు. డిసైడ్ చేస్తే ఇంకొక ఆయన ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఎవరు? బీసీ అభ్యర్థి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు టీడీపీ నాయకులు కూడా ఉన్నట్టు, అక్కడ టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళందరూ కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తాము. వీళ్ళందరూ కూడా ఏది రెడ్డిలు ఒకటైపోయి మొత్తం కూడా ఈ ఊరిని అమ్ముకునేటువంటి పరిస్థితి చేసిండ్రు. కాబట్టి అటువంటిది జరగకూడదు, మనము ఎక్కువ జనాభా ఉన్న ఓట్లేం మన అయితే సీట్లేం వాళ్ళే ఎట్లయితే అని చెప్పేసి వాళ్ళు రేపు వస్తారు. ఇప్పుడు ఇవాళ ఏదో నామినేషన్లో ఉపసంహరణ ఇదంతా కార్యక్రమం ఉందంట, ఏమన్నా ఏది ఆ స్క్రూటినీ గిట్లు ఉందంట. ఆ స్క్రూటినీ బిట్ని అయిపోయిన తర్వాత వాళ్ళు రేపు వస్తా అన్నారు. రేపు వచ్చి మార్నింగ్ న్యూస్లో పెడితే మీకు అర్థమవుతుంది స్టోరీ. అంటే అటువంటి చైతన్యం రావాలి, అటువంటి సమీకరణాలు జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కటైపోయి మొత్తం కూడా సర్పంచ్ పదవిని అమ్ముకుంటున్నారు. కథం నువ్వైనా నేనైనా మనమే ఉండాలి, ఇంకా వేరే తోడు ఉండొద్దు. ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా గ్రామాల నుంచి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, రండన్నా మాకు ప్రచారం చేయండి అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. సరే తెలంగాణ మొత్తం తిరగడం అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి దయచేసి ఓటర్లు కానీ అక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కానీ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనం అందరం కూడా కలిసి లేకపోతే, విడిపోతే, లేకపోతే నోటుకో లేకపోతే కోటర సీసాకో బానిస అయిపోతే, లేకపోతే దానికి ఆ ఒక్కదాన్ని చూసి ఓటేస్తే 5 సంవత్సరాల ఏది గ్రామ అభివృద్ధికి సంబంధించి మొత్తం కూడా అలా చేతిలో పెట్టినట్టు అయిపోతుంది, మొత్తం నాశనం చేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లియర్గా మనోడవడు మందోడవడు చూసుకొని ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సోయి మనకు లేకపోతే, వాళ్ళు చేసినటువంటి సమీకరణాలు మనం చేసుకోకపోతే, అంటే పార్టీలు బీటీలు ఏం నడుస్తలే వాళ్ళకు, ఇవన్నీ ఏం జాంతానాయి. వాళ్ళకి కావాల్సిందేంది, మొత్తం కూడా మనోడా కాడా అని చూసుకుంటున్నారు. పార్టీలు బీటీలను పక్కకు పెట్టేస్తారు,
పక్కకు పెట్టేసి ఒకరికి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇది గమనించాలి. గమనిస్తే ఆటోమేటిక్గా లెక్క తేలిపోతుంది. ఎందుకంటే ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గరనే 90% ఓట్లు ఉన్నాయి. మరి 90% ఓట్లు మన దగ్గర ఉన్న తర్వాత ఇంకెట్లా గెలుస్తారు? కాబట్టి ఈ విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. చాలా గ్రామాల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, రండన్నా లేకపోతే ప్రచారం చేయండి, రకరకాలుగా ఇట్లా అంటూ ఉన్నారు. కాబట్టి ఇంకెవరు ఉంటే మార్నింగ్ న్యూస్కి రమ్మని చెప్పినాం, పొద్దున పూట వచ్చి చెప్పుకోండి అని కూడా చెప్పినాం. కాబట్టి క్లియర్గా గ్రామ పంచాయతీల్లో ఇక్కడ పార్టీలు వీటిలని పక్క అసలు పార్టీలే ఉండే. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏది పార్టీ గుర్తులే ఉండవు. కారు గుర్తుండదు, చేయి గుర్తుండదు, పువ్వు గుర్తుండదు, ఏది ఉండదు. కాబట్టి ఆయా క్యాండిడేట్లను బట్టి, ఆయా నిలిచినటువంటి అభ్యర్థులను బట్టే ఓటర్లు వాళ్ళకు ఓట్లు వేస్తారు. తర్వాత అది నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత ఎవరు ఒక పార్టీ మద్దతు ఇస్తుందని ఇట్లా రకరకాల సమీకరణలు జరుగుతాయి, ఆ తర్వాత విషయం. కానీ బీసీలు ఎవరున్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరున్నారు చూసి కలిసికట్టుగా ఉండి 100% విజయాలు సాధించుకుంటే ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒక సంకేతాన్ని ఇవ్వడం ద్వారా బీసీ ఉద్యమానికి నిన్న ఏది ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్, ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయన వచ్చిండ్రు, మల్కాజ్గిరి ఎంపీ. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, అక్కడ ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అక్కడ ఏది సాయేశ్వర్ చారి కుటుంబాన్ని నిన్న అక్కడికి వెళ్ళి పరామర్శించిండ్రు. వాళ్ళు పరామర్శించి 100% బీసీల కోసం పోరాటం చేస్తాం, బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధిస్తామనేటువంటి మాట చెప్పాడు. సరే సాధిస్తారా అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం ఏమైనా జరిగినప్పటికీ, కాకపోతే ఏంటంటే ఒక మంచి పరిణామం అది. మనం చాలాసార్లు అడుగుతూ ఉన్నాం, అంటే ఒక మంత్రి కానీ లేకపోతే ఇంకా ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం పదే చెప్పినాం. చెప్పినట్టుగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తర్వాత నిజంగా సాయేశ్వరాచారికి జరిగినటువంటి అన్యాయం అంటే ఆయన నిజంగా కూడా ఒక బీసీల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పాపం ఆయన ప్రాణార్పణ చేసిండు. కాబట్టి ఆయన కుటుంబాన్ని వెళ్ళి ప్రభుత్వం తరఫున కూడా మేము అంటే అక్కడ ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం పైన కూడా ఇక ఎంత ఇస్తాం ఏం కథ అనేటువంటి క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఆ క్లారిటీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇటువంటి పరిణామాలు జరగాలి. మనం ఎవరు చెప్పు చేతుల్లో ఉంటాం, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో ఉంటామంటే ఇంకా మునిగిపోతుంది. కాబట్టి ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ అక్కడికి రావడం, తర్వాత అక్కడ పరామర్శించడం, ఇదంతా కూడా మరి కొంత ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు మరి ఆయన స్టేట్మెంట్ ఏందో అర్థమవుతలేదు. మరి ఆయనకి అర్థమవుతుందో లేదో తెలియదు. సరే ఏదో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి ఒక ఆడియోకి సంబంధించి మొత్తం చచ్చిపోయిండు, తర్వాత తెలంగాణ కోసం అని చెప్పేసి పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏది బీసీల కోసం అని 42% రిజర్వేషన్ వస్తలేదన్నా, అది జయశంకర్ సార్ ఎట్లా అయ్యిండో, శ్రీకాంత్ సార్ ఎట్లా అయ్యిండో, నేను కూడా అట్లనే అవుతా అని చెప్పేసి దురదృష్టవశాత్తు అట్లా మాట్లాడడం బాధాకరం. కాకపోతే ఏంటంటే అట్లా మాట్లాడి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడడం బాధాకరం. అటువంటి చేయకూడదు ఎవరు కూడా. కాకపోతే అటువంటి మాట్లాడాడు. అవన్నీ ఎవిడెన్స్ సొంతంగా డైరెక్ట్గా మనం సీసీ ఫుటేజ్ తర్వాత మొత్తం కూడా విజువల్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆది శ్రీనివాస్ గారు మరి తెలిసి మాట్లాడుతుండో తెలివ మాట్లాడుతుండో అర్థమవుతలేదు. ఆది శ్రీనివాస్ అన్న మరి నీకే తెలవాలి కదా. ఎందుకంటే ఎవరియో గాలి మాటలు పట్టుకొని ఇట్లా మాట్లాడి దాన్ని అంటే బీసీ ఉద్యమాని కోసం ప్రాణాలు అర్పించినటువంటి సాయేశ్వరాచారి మరణాన్ని కూడా ఉల్టా రాజకీయాలు చేసుడు మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి నిన్న ఒక మంచి పరిణామం జరిగింది. తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా వెళ్ళి అక్కడ సాయేశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించిండ్రు. ఆయన భార్య ఇప్పుడు సాయేశ్వరాచారి వాళ్ళ భార్య ముదిరాజు సామాజిక వర్గం కవిత. తర్వాత సాయేశ్వరాచారి ఇక్కడ విశ్వకర్మ బిడ్డ. కాబట్టి అక్కడికి వెళ్ళి బీసీలకు మేము 100% అండగా ఉంటామనేటువంటి మాట ఇచ్చిండ్రు. సరే తర్వాత ఏం జరుగుతుందనేటువంటి విషయం పక్కకు పెడితే ఒక ముందడుగు మాత్రం పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలి, అప్పుడు అభినందిస్తారు ఆటోమేటిక్గా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కానీ ఇంకొకరిని కానీ. కాబట్టి బీసీ నాయకులు ఈ సంఖ్యల నుంచి బానిస సంఖ్యల నుంచి బయటకు తెచ్చుకొని వస్తే చాలా మంచిగా ఉంటుంది. అందరూ కలిసికట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు ఇదా? అయ్యో ఈయన ఎవరు? ఆది శ్రీనివాస్ గారు. దానిమంటే ఆయనకు తెలిసి మాట్లాడినా మరి తెలియక మాట్లాడిండో బీసీల ద్రోహిగా మాట్లాడతారు ఆది శ్రీనివాస్ అన్న. ఇప్పుడు నీకు అసలు యాక్చువల్గా
మరి నీకు బీసీ సమాజం ఏం చేసిందో నీకు తెలుసు. మరి ఎందుకు మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి మెహర్బానీ కోసం మాట్లాడుతున్నావో తెలుస్తలేదు. మరి చూసుకో, ఒకసారి చూసుకుంటే మంచిగా ఉంటుంది. మాట్లాడిన మాటలు చూస్తే తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం చేసినటువంటి తీరుతెన్నులు చెబుతూ ఆ ఆర్థిక సాయం చేసినటువంటి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడాన్ని మా కుటుంబం జీర్ణించుకోలేకపోయిందని బాధపడ్డ సందర్భం మనం ఆమె మాటల్లో చూసింది. అంటే తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఆర్థిక సాయం ఒకవేళ ట్విట్టర్లో పెట్టి ఉండుంటే ఈ సంఘటన జరగకపోవచ్చు అనేటువంటి భావన తన భార్య మాటల్లో మనకు వినపడుతున్న వేళ మరి ఆది శ్రీనివాస్ గారు భార్య మాటల్లో వినిపిస్తుంది కదా ఇప్పుడు. భార్య మరి తన రాజకీయం కోసం బీసీ ఉద్యమానికి ముడిపెట్టేటువంటి లింకును కలుపుతూ ఆ భావోద్వేగానికి సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయంగా మరి మల్లన్న వాడుకోవడం సరికాదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. దీని ఆది శ్రీనివాస్ అన్న ఒకసారి సోయి తెచ్చుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఒక బీసీ బిడ్డవై ఉండి, ఒక బీసీ బిడ్డ నేను ఏది బీసీల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం చచ్చిపోతున్నాను చెప్పేసి ఆయన చెప్పిండు. తర్వాత ఇక్కడ సీసీ ఫుటేజ్లో కూడా చూపించినాము మనము. నేను ఒక ఏది జయశంకర్ సారు, తర్వాత ఇక్కడ శ్రీకాంతాచారి, తర్వాత నేను అని చెప్పేసి అతను ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అట్లా అది చెప్పిండు. వాళ్ళ భార్య కూడా తర్వాత మీకు చాలా మొత్తం ఎన్ని కావాలంటే అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఉన్న తర్వాత నువ్వేదో ఆడియో పట్టుకొచ్చినా వీడియో పట్టుకొచ్చినా అని చెప్పేసి మరి తెలిసి మాట్లాడుతున్నావా? ఇజ్జత్ తీసుకునే కథ అవుతుంది ఇది. రేపు తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే మీ వేములవాడ ప్రజలు కానీ క్షమించారు మీరు ఇట్లా చేస్తే. మీరు అనుకుంటారో ఇక మేము మొత్తం ఇక నేను గవర్నమెంట్లో ఉండిపోయినా 4 సార్లు ఓడిపోతే ఇప్పుడు గెలిపిస్తే నువ్వు మళ్ళీ ఇక్కడ బీసీల కోసం విషయం కక్కితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఒక బీసీ బిడ్డ ఏమై ఉండి బీసీల కోసం మళ్ళీ ఉల్టా మాట్లాడు. ఇటువంటి కథలు ఇటువంటి వాళ్ళ వల్ల ఇంక నష్టం జరుగుతుంది. ఉంటావా? రేపు ఓట్లు వేస్తారా బీసీ సమాజం? ఎక్కడ సాయిశ్వరాచార్య చెప్తున్నాడు బీసీల కోసం నేను బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి చెప్తే తీన్మార్ మల్లన్న కోసం చచ్చిపోయాడని చెప్పేసి ఇటువంటి కథలు. ఇక ఇటువంటి వాళ్ళని ఏమంటాం? ఇక బంద్ చేయరు, ఇటువంటి బంద్ చేయరు. మొత్తం పుట్టగతులు లేకుండా పోతాయి రాజకీయాలలో. ఏది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి వెళ్ళి 100% పాపం బీసీల కోసం చచ్చిపోయాడు కాబట్టి ఆయన ఆశయం నెరవేరాలే అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. సరే, ఇంకా సంతోషం. అది కాకుండా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది నిన్న. సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. బీసీ కమిషన్ చైర్మన్ గారిని, అదేవిధంగా వినయ్ కుమార్ గారితో కలిసి వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకారంగా ఆదుకుంటామని, వారి చిన్న పిల్లలు దాన్ని మిగులుతామని ఈరోజు తప్పకుండా ఇది ఒక దురదృష్టకర సంఘటన. అతని మరణం మా అందరికీ బాధను కలిగించింది. ఇలా రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు మంత్రుల శాఖ ఇవ్వాలని కానీ సామాజిక న్యాయం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటూ కూడా ఆ ఆకాంక్ష కోసం పోరాడే సందర్భంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. పోయి పరామర్శించిండ్రు మంత్రి గారు. నీకు విప్పు ఎత్తిగా మొత్తం ఇక అది కథ మొత్తం చేతుల్లో లేనట్టుంది. ఒకసారి ఆలోచించుకో ఆది శ్రీనివాస్ అన్న, ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది లెక్క. ఎవరి కోసం పని చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం. మనం చిన్న ఒక ప్రకటన చేస్తే అయిపోతుందని చెప్పేసి అనుకునేమో, కానీ అదంతా ఎంత దెబ్బ పడుతుందో మీకు అర్థమవుతుంది ఇక తర్వాత. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత అక్కడ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు వాళ్ళందరూ వాళ్ళు చెల్లి అక్కడ సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్పునిచ్చిండ్రు. తర్వాత ఇక్కడ ఈటల రాజేందర్ గారు కూడా వెళ్ళి అక్కడ వెళ్ళేసి వచ్చిండు. సాయేశ్వరాచారి వాళ్ళ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని ఇట్లా పరామర్శించి నిన్న వెళ్ళేసి వచ్చిండ్రు.
మరి సోయి లేకుండా మాట్లాడితే ఇక మనం తెలిసి మాట్లాడే మినిమం మీరు మిడిమిడి జ్ఞానంతో ఈటెల రాజేంద్ర గారు నిన్న వెళ్ళి మాట్లాడండి నిన్న ఆయన. సోయి లేకుండానే ఒట్టిగానే మాట్లాడితే బీసీ సమాజం క్షమించదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఇప్పుడు ఆది శ్రీనివాస్ అని కాదు, ఇంకెవరైనా సరే. మేము విప్లవం అయిపోయినాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం అంతా మాదే, ఎన్ని సంవత్సరం ఎల్లకాలం మేమే ఉంటాం, ఇటువంటి బంద్ చేయరు. ప్రజలు తీసి బండ కొడతారు ఎవరు చేసినా కానీ. మంచి మంచి అహంకారం ఉన్నటువంటి మంచి మంచి మునగాలను తీసుకొచ్చే ప్రజలు బండ కొట్టిరు. చరిత్ర చూసుకోవాలి ఒకసారి. కాదు, మినిమం నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అట్లా మాట్లాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ క్యాండిల్ ర్యాలీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇది బీసీజేఏసీ ఆధ్వర్యంలో. ఇంకా అట్లా అలా మెహర్బానీ కోసమే ఎటువంటి కథలన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి బంజేరి తర్వాత మొత్తం మీద ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా క్లియర్గా ఉండండి. ఎందుకనంటే వాళ్ళు ఎంత మీకు అసలు యాక్చువల్ మీకు సాక్ష్యం చూపిస్తారు. ఎందుకంటే రేపు వస్తారు వాళ్ళు, వచ్చిన తర్వాత వీళ్ళే కాదు చాలామంది వస్తున్నారు. అయితే వాళ్ళు ఎట్లా ఒకటవుతున్నారు, బీసీలు ఎట్లా ఇట్లా మొత్తం కూడా చిల్లకల్లం ఉన్నారు. చిల్లకల్లం కాదు, ఇప్పుడు కొంచెం చైతన్యం అయినరు 100%. ఇప్పుడు ఈ రిజల్ట్తో చూపిస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో క్లియర్గా బీసీలు ఎంతమంది ఉంటారో తేలిపోతుంది లెక్క. అంత ఈజీగా ఏం లేదు లెక్క, మంచిగా క్లియర్గా ఉన్నారు. బీసీ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని సర్పంచ్ చేయాలి, ఎవరిని ప్రజాప్రతినిధి చేయాలనే విషయం పైన క్లియర్గా ఉన్నారు లెక్క. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. తెలంగాణ రైజింగ్కు వేలాయే, విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీల్లో గ్లోబల్ సదస్సు ఇవాళ ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇటు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరుగుతున్నాయి. తర్వాత 2 రోజుల సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్కి, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇదంతా కూడా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇక్కడ విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సమయం ఆసన్నమైంది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో సోమ మంగళవారాల్లో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నికగన్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. సోమవారం అంటే ఇయాల మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథుల ప్రారంభ వేడుకలు హాజరు కానుండడంతో ఇక్కడ అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేసిందట. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇక తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంటు లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మొత్తం మీద ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఇవాళ రేపు ఈ సమ్మిట్ జరుగుతుంది. నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు 2 ఏండ్ల ప్రజా విజయోత్సవ శుభాకాంక్షలు చెప్పిండు. ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు చెప్పిండు ముఖ్యమంత్రి. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు
ఈ గొంతులో ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని అన్నారు. ఇక ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాడు ఆ ధైర్యం ఇచ్చి నన్ను ఇక్కడ గెలిపించేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని గద్దె మీదకి ఎక్కించేసిండ్రు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడాడు. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ, తర్వాత గూగుల్ స్ట్రీట్ అంటే రోడ్ల పేర్లు ఇట్లా పెద్ద పెద్ద దిగ్గజాల పేర్లు, టాటా, తర్వాత బిర్లా, అటువంటి వాళ్ళ పేర్లు రోడ్లకు పేర్లు పెడతారట. పేరు పెట్టడం ద్వారా వాణిజ్యం, వ్యాపారం, దీంట్లో ఒక ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశంతో పెడుతున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పిండు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు పెడతారట సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. అన్నీ కుదిరితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, దిగ్గజ కంపెనీల పేర్లు స్థిరపడిపోనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. హైదరాబాద్కు గ్లోబల్ మ్యాప్లో మరింత చోటు కల్పించేలా సంకల్పించారు. అయితే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమైన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే గ్రీన్ఫీల్డ్ రేడియర్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని భావిస్తున్నారంట. ఆ రోడ్లకు పేరు పెడితే కొంచెం అట్లా ఉంటుందండి ఆ ఫీల్. వందే మాతరంపై చర్చకు 10 గంటల సమయం పెడుతురట ఎక్కడ పార్లమెంటులో. లోక్సభలో సమయం కేటాయింపు ఇవాళ ప్రారంభించనున్న ప్రధాని మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వందే మాతరం రాసి 150 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంగా పార్లమెంటులో దానిపైన ఒక చర్చ పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో 10 గంటల పాటు దానిపైన చర్చ జరుగుతుందట. ఇక గాడిన పడుతున్న ఇండిగో నడిచిన 1650 సర్వీసులు, 650 విమానాలు రద్దయినాయట. 10వ తేదీ నాటికి సాధారణ స్థితికి వస్తుందని చెప్పేసి రిఫండ్ల రూపంలో 610 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రంట ఇండిగో. ఈ ఇండిగో వాళ్ళు పైలట్లు సరిగా లేరు, తర్వాత అట్లా అని చెప్పేసి మరి అన్నారు అని ఆపేసిండ్రు. చాలా విమానాలు ఆపడంతో, ఒక్కటేసారి విమానాలు ఆపడంతో మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు. అయితే మళ్ళీ ఇప్పుడు నడిపిస్తున్నాడు 1650 నిన్న రిలీజ్ చేసినట్టు నడిపిస్తున్నారు మంచిగానే ఉన్నది. కానీ ఈ సగం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని, సగం తెలిసిన వాళ్ళని పైలట్గా పెట్టుకునేరు. మరి పైలట్ లేరంటారు. సగం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ విమానాలు కూలే ప్రమాదం ఉంటుంది. అటువంటిది లేకుండా చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ప్రజల ప్రాణాలతోటి విషయం ఇది. ఇంకా 650 ఇంకా రద్దే అయినాయంట. వాటిని కూడా ఇక 10 తారీఖు వరకు అంటే ఎల్లుండి వరకు క్లియర్ చేస్తారట. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఈ సంస్థ 1650 సర్వీసులు నడిపింది. రద్దయిన వాటి సంఖ్య శనివారం 800తో పోలిస్తే ఆదివారం 650కి తగ్గింది. నెమ్మదిగా గాడిన పడుతున్నామని సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. 10వ తేదీ కల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లకు రావాల్సిన అవసరం లేకుండానే విమానాలు రద్దు విషయాన్ని ముందస్తుగానే ప్రయాణికులకు తెలియజేస్తున్నామని చెప్పారు. 6 మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సమయపాలన రేటు కూడా మెరుగుపడుతోందని ఇండిగో వర్గాలు తెలిపాయి. రద్దయిన తీవ్రంగా ఆలస్యమైనటువంటి విమానాలకు సంబంధించి మొత్తం కూడా వివరాలు క్లియర్గా పెట్టేస్తాం, మేము పెట్టేసి ఇంటికాన్నే చూసుకోవచ్చు, ఒకవేళ ఇక్కడ రావాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచించుకోవచ్చు అని చెప్పినట నిన్న. ఏ వర్గానికి న్యాయం చేశారు? కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి. ఇక భాజపా మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో పెట్టినరు. మహాధర్నాలో గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని హామీలు, కరపత్రం విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, చిత్రంలో వెంకటరమణారెడ్డి, పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి, ఇటు మల్క కుమరయ్య, అంజిరెడ్డి, లక్ష్మణ్, బీబీ పాటిల్ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఏ రంగంలో వచ్చిందో చెప్పాలన్నారు. సీఎంగా కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి వచ్చారు. గులాబీ జెండా పోయి కాంగ్రెస్ జెండా వచ్చింది తప్ప మరేమీ మారలేదని విమర్శించారు. అయితే 2 ఏళ్ల విజయోత్సవ పాలన పేరుతో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎన్ని, అమలు చేస్తున్నవి ఎన్ని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇట్లా మొత్తం మీద నిన్న దీనిపైన కాంగ్రెస్ పరిపాలన పైనే పెట్టినట్టున్నారు.
ఏ వర్గానికి న్యాయం చేసిండ్రు, 2 ఏళ్ళు అయిపోయింది సంబరాలు చేస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. రెండవ దశలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేసిరట. ఏది సెకండ్ ఫేజ్లో 17 తారీఖు జరిగేదంట, 14 తారీఖు జరిగేదంట్లా. 8,304 వార్డు సభ్యుల పదవులు సైతం. మిగిలిన 3,912 గ్రామాల్లో సర్పంచ్ బరిలో 13,128 మంది ఉన్నారంట. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 14న జరగనున్న ఎన్నికల పూర్వలో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 91,286 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 4,332 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా అందులో 415 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయినాయంట. సర్పంచ్ పదవులకు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో శనివారం 7,584 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నట. 5 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. 5 గ్రామ పంచాయతీలు మరి అక్కడ రిజర్వేషన్లు ఏమి ఇచ్చి పడారు, ఎంతుందట లెక్క. కాబట్టి గ్రామాల్లో చూసుకొని ఓటేసుకోరి, అది చాలా ఇంపార్టెంట్. ఇక నిర్లక్ష్యాగ్నికి నిండు ప్రాణాలు బలి. గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం. సిలిండర్ వేరింది అంటున్నారు, సిలిండర్ వేరిందా లేకపోతే మరి అక్కడ ఆ డాన్స్ చేసే దగ్గరనే మరి ఇదంతా మంటలు వచ్చినాయి అని అంటున్నారు. మరి ఏమైందో అర్థమవుతలేదంట. పాపం 25 మంది చచ్చిపోయారు. దాంట్లో 14 మంది అక్కడ సిబ్బంది ఉన్నారంట. ఊపిరాడకి ఎక్కువ మంది మృతి. అనుమతులు లేని నిర్మాణం కూల్చివేతను అడ్డుకున్న ఉన్నతాధికారి ఘనం. చూసుకో. నిర్లక్ష్యాగ్నికి గోవాలో 25 మంది నిండి ప్రాణాలు బలయ్యాయి. అనుమతి లేకుండా నిర్మించిన ఇరుకైన ద్వారాలున్న భవనంలో ఏర్పాటు చేసిన నైట్ క్లబ్లో శనివారం రాత్రి సిలిండర్ వేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి బాణాసంచా తోడు కావడంతో తీవ్రత పెరిగిందట. పెరిగి పాపం చనిపోయారు. పాపం దారుణం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుతున్న పత్రిక చూద్దాం. గాడిన పడ్డ ఇండిగో 1,650 విమానాలను నడిపిన సంస్థ మరో 650 ఫ్లైట్లు రద్దయినాయంట. ఒక్కటి మినహా అన్ని రూట్లలో సర్వీసులు స్టార్ట్ అయినాయి. ఇక ఈ నెల 10 కల్లా విమానాలను నడిపిస్తామని వెల్లడి. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్ల రూపాయలు రీఫండ్ చేస్తున్నారట. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్. అంతర్జాతీయ హంగులతో ఇయాల రేపు సమ్మిట్. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం. మధ్యాహ్నం 1:30 ప్రారంభించనున్న గవర్నర్. అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖులు ప్రసంగాలుంటాయి. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ప్రత్యేక ఆకర్షణగా మూసీ పునరుజ్జీవం స్టాల్ అంట. అయితే కొమ్ముకోయ, ఒగ్గుడోలు, తర్వాత పేరిణి శివతాండవం ప్రదర్శనలు ఉంటాయంట. ఇందులో నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చి పులుసు. ఇవి సర్వపిండి, పచ్చి పులుసు ఇవన్నీ కూడా మనకు తెలంగాణ స్పెషల్. అవి అతిథులకు కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపికలు, పోచంపల్లి ఇక్కత్ శాల్వాలు కూడా వేస్తారట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సుకు అధికార యంత్రాంగం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్గా మార్చాలన్న విజన్తో ఈ సదస్సును నిర్వహించనున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలకనున్నాయి. ఇటు రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దాదాపు 3,000 మంది దేశ విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇయాల సమ్మిట్ను ప్రారంభిస్తారు. అనంతరం 2:30 సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయంట. మరి ఎట్లా, మరి మేము కూడా వెళ్ళొద్దు అంటే ఇయాల రేపు వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత 3-4 రోజులు మళ్ళీ అవకాశం ఇస్తారట. పబ్లిక్ వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తారట. అది కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వం. ఏది గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రూపురేఖలు మారుతాయి. సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగుచుక్క. 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మారుస్తామని వెల్లడి. ప్రజాపాలనకు
రెండేళ్లైన సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పిండు. ఇక 4 హాళ్ళు 27 సెషన్లంట. సమిట్ జరిగే 2 రోజుల్లో మొత్తం 27 అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయట. ఇందుకోసం ప్రధాన హాల్తో పాటు మరో 3 ప్రత్యేక సెమినార్ హాల్స్ అధికారులు రెడీ చేశారు. ఒకే సమయంలో 4 వేర్వేరు అంశాలపై చర్చలు జరిగేలా ప్రణాళికలు రూపొందించిండ్రు. మొదటి రోజు సోమవారం అంటే ఇవాళ ది జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047, గ్రీన్ మొబిలిటీ, తర్వాత జీరో ఎమిషన్ వెహికల్స్, తర్వాత టెక్ తెలంగాణ, సెమీకండక్టర్స్, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ వంటి కీలక అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, టూరిజం, ఇటు కొరియా, ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారట. సదస్సు 2వ రోజు అయినటువంటి రేపు మంగళవారం కూడా అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్, తర్వాత లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ వంటి అంశాలతో పాటు తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడం ఎలా అనే అంశంపై కూడా నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు. పట్టణ గ్రామీణ అనుసంధానం, అందరికీ అందుబాటులో గృహ నిర్మాణం, ఇటు పెట్టుబడుల ఆకర్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 వంటి అంశాలపై విశ్లేషణలు ఉంటాయి. సాయంత్రం స్టార్టప్స్, సృజనాత్మక రంగం, వినోద రంగం భవిష్యత్తుపై చర్చాగోష్ఠులు జరుగుతాయట. చివరిగా విజన్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎట్లా మేము కూడా పోవచ్చా అంటే ఈ 2 రోజులు అయినాక, ఇవాళ రేపు ఏమో ఎవరికి వేరే వాళ్ళకి అవకాశం లేదు, తర్వాత 3 రోజులు అవకాశం ఇస్తారట చూడడానికి. గ్లోబా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి. ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. గ్యాస్ సిలిండర్ వేలినట్టు అనుమానం వ్యక్తం చేస్తారు. డ్యాన్స్ రూమ్లో మంటలు చెలరేగాయంటు అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. తాటాకుల కారణంగా వేగంగా మంటలు వ్యాపించాయి. బయటకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేక్షకులు ఇరుకైన ఎంట్రీ ఎగ్జిట్ తోటి గందరగోళం అయిందట. చనిపోయిన వాళ్ళలో 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, తర్వాత ప్రధాని. పాపం దారుణం. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ అంట. అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లతో రోడ్లంట. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన చేసిండు. బీఆర్ఎస్ పని కథం, జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ ఫాల్ అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. ఊళ్ళల్లో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్విప్ చేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ స్విప్ అవుతుండేనేమో కానీ ఇప్పుడు బీసీల రిజర్వేషన్ రాలేవు కదా, మరి స్విప్ చేస్తారో ఏం చేస్తారో చూసుకోరి. బీఆర్ఎస్ పని అయిపోయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ మరింత డౌన్ ఫాల్ అయింది. ఆ పార్టీ ఇప్పుడు ఊళ్ళల్లో క్యాడర్ కూడా లేకుండా పోయింది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు మాకు పోటీనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్విప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి. ఇక పాలనలో మార్పు రాలేదు, కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వంచన పాలన. దమ్ముంటే హామీలు అమలుపై చర్చకు రావాలి. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. బీజేపీ ఫార్మెట్ మారాలి, టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 ఆడాలని చెప్పేసి రాకేష్ రెడ్డి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ మహాధర్నా చేసింది. ఛార్జ్షీట్లు రిలీజ్ చేసిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా జనం బతుకులు మారలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చుడు తప్ప పాలనలో దోపిడీలో ఏమాత్రం తేడా లేదు అని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఆదివారం ప్రజావంచన దినం పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకి, కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలు అడ్డుతున్నారని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ లేదు, ప్రజామోదంతోనే 2 ఏళ్ల పండుగ చేస్తున్నాం. కేసీఆర్ అప్పుల భారం లేకుండానే మరిన్ని స్కీములు తెచ్చేవాళ్ళమని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండే. కేసీఆర్ చేసిన అప్పులు, మరి అప్పు చేసిన తెలిసిన తర్వాత ఎట్లా ఇచ్చిరే హామీలు? రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అని, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మెట్రో లైన్ విస్తరణ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ 4th సిటీ నిర్మాణానికి ఫండ్స్ రాకుండా కిషన్ రెడ్డి మోకాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ నగరానికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ధ్యాస లేదని, అందుకే ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని
జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ లేదని జూబ్లీహిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ పెరుగుతుందట. ఎందుకంటే ఇక్కడ చక్రం మీద సంతకాలు పెడుతుందుకు ఉంటుంది కదా, దాంతో జాయింట్ చెక్ పవర్ ఉండడమే కారణం. ఇక దాని మీద చెక్ మీద సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ కూడా సంతకం పెడితేనే అవుతుంటారు లెక్క, లేకపోతే లేదు. కాబట్టి ఉప సర్పంచ్ సంతకం పెట్టాలంటే ఇప్పుడు దానికి డిమాండ్ పెరిగిందట. జాయింట్ చెక్ పవర్ ఉండడమే కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసి రాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీల్లో 10 లక్షల వరకు ఖర్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామాల్లో ప్యానల్ పొలిటిక్స్. ఇక్కడ జనరల్ సీట్లలోనూ ఇదే పరిస్థితి. అయితే సర్పంచ్గిరి లేకుంటే ఉప సర్పంచ్గిరి అని చెప్పేసి అనుకుంటారట. నడుస్తుంది ఇట్లా. ఇక రెండో విడతలో 415 సర్పంచులు ఏకగ్రీవమైనాయి. 8,304 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమే. తేలిన రెండో విడత నామినేషన్ల లెక్క 3,911 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది. ఇక 29,903 వార్డులకు 78,158 మంది పోటీ చేస్తున్నట. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచులు, తర్వాత 776 వార్డు మెంబర్లు ఏకగ్రీవమైనవి. 14 పోలింగ్ ఉంటుంది, ఫలితాలు కూడా విడుదలవుతాయి. మరో 79 డయాలసిస్ సెంటర్లు మంచి పని చేస్తున్నారు. ఎటువంటి పనులు చేయండి ప్రభుత్వం నుంచి. హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, సిహెచ్సిల్లో ఏర్పాటు. ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆసుపత్రుల్లో స్పెషల్ యూనిట్స్. సర్కార్కు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 102 సెంటర్లు ఉన్నాయి. డయాలసిస్ సెంటర్లు అంటే ఎవరికి? కిడ్నీ రోగులకు ఎవరైతే ఉంటారో, కిడ్నీ వ్యాధితోటి కిడ్నీ బాధితులు ఎవరైతే ఉంటారో, సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. పాపం 2-3 రోజులకు ఒకసారి వాళ్ళకి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. వాళ్ళకు సిటీకి రావాలి, హైదరాబాద్కి వచ్చి చేయించాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. వాళ్ళని తీసుకురావడానికి టైము, రకరకాలుగా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇవి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవే కాదు, అసలు కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఎట్లా అడ్డుకోవాలి, ఏం కథ అనేది అవగాహన కల్పించాలి. తర్వాత దానికి సంబంధించి ఏం ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, దానిపైన కూడా ఒక చర్చ చేస్తే మంచిగా ఉంటుంది. కిడ్నీ కానీ, తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏది క్యాన్సర్ కానీ, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. తర్వాత గుండెపోటు కానీ, దీనిపైన కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ప్రతిపాదనలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గత నెలలోనే ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 55 సెంటర్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో 4 ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించేలా 20 పిహెచ్సిల్లో కూడా సిహెచ్సిలుగా అప్గ్రేడ్ చేసి అక్కడ కూడా డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నట. మంచి పని అది, అటువంటి చేయండి, బాగుంటుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరోటానా పరిధిలో పడేసిరట. ఏడా? ఉత్తరప్రదేశ్లో అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరోటానాలో పడేశారు. గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తును తప్పించుకునేందుకే ప్లాన్ చేసిరట. గుట్టు చప్పుడు కాకుండా ఓ షాప్ ముందు పడేసి వెళ్ళిన కానిస్టేబుల్, హోంగార్డు. సీసీటీవీ కెమెరాకు ఎక్కిన దొంగ పోలీసులు. యూపీలోని మీరట్లో ఘటన. పోలీసులే ఎటువంటి పని చేసిరట చూసుకోగా. ఇక దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ. పూర్తయిన ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్ అంట. సమ్మిట్కు హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు. నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రాంగణం ముస్తాబైంది. ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, ఆకట్టుకోనున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ సదస్సు నిర్వహిస్తారు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాళ మరో లెక్క అని చెప్పేసి, ఇవాళ నుంచి మరో లెక్క అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. తెలంగాణ చరిత్రలంట. రైతులకు 6 రకాల డైట్ కిట్ పెట్టిరు. సమ్మిట్ ప్రాంగణంలో 5G వైఫై కూడా ఉంటుందంట. ఎందుకంటే బాగా స్పీడ్ ఉండాలని. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ హైదరాబాద్లో రోడ్డుకు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రానికి లేఖ రాయనున్న సర్కార్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెడతారట.
గెలుపు కోసం కలిసిపోదాం. చూడండి ఇగో ఎట్లున్నదో. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత బీజేపీ వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తారు. చూసుకోరు లెక్క ఇక్కడ. పంచాయతీ పోరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు. అత్యధిక స్థానంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు జట్టు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ చేస్తున్నట. ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు. చూసుకోగా ఇట్లా జరుగుతూ ఉంది. వనపర్తి జిల్లా బెక్కం గ్రామంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళు కూడా వేసే సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా ఊర్లలో. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రత్యేక గుర్తులతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు బలాబలాలను ప్రదర్శిస్తున్నాయి. ఎలా గెలిచామన్నది కాదు, గెలవడమే ముఖ్యమైన రీతిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాము మద్దతిచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఫార్ములాను గట్టిగా వాడేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఊహించని అవగాహన, ఆసక్తికర పొత్తులు చోటు చేసుకుంటున్నాయట. ఒక్కో సీటుకు 4 పోటీ. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 3,911 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది పోటీ చేస్తున్నారు. ఇక 415 స్థానాలు ఏకగ్రీవమైన సర్పంచ్లు. 5 చోట్ల రాని నామినేషన్లు. ఇక వార్డుల బరిలో 78,158 మంది ఉన్నారంట. 107 సీట్లకు నామినేషన్లు 0. లేరు క్యాండిడేట్లే లేరో లేకపోతే మరి ఎన్నికలు బహిష్కరిస్తారో తెలియదు. గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం, 25 మంది మృతి. ఇక బిర్చ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికీలలు, బాణసంచ పేలుడుతో క్షణాల్లో వ్యాపించిన మంటలు. ఇరుకుదారిలో బయటకు వెళ్ళలేకపోయిన బాధితులు ఇక అడ్జస్ట్మెంట్లో చిక్కుకొని ఊపిరాడక పలువురు చచ్చిపోయారట. మృతుల్లో 9 పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని చెప్పేసి గోవా పోలీసులు చెప్తున్నారు. క్లబ్ యజమానులు, మేనేజర్పై క్రిమినల్ కేసులు నమోదు చేసిరట. మృతుల కుటుంబాలకు గోవా సర్కార్ 5 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించింది. ప్యాకేజ్డ్ ఫుడ్కే జై కొడుతున్నట పబ్లిక్. ఆన్లైన్లో ప్రతి 2 విక్రయాల్లో ఒకటి ఇన్స్టంట్ ఆహారమే. ఆన్లైన్లో ఆహారం కొనే కుటుంబాల్లో 39% దీనిపైనే ఉంటున్నాయట. ఆయా కుటుంబాల్లోని జంజీ యువతే ఇందుకు కారణం. క్విక్ కామర్స్లో నిత్యం కొనుగోళ్లు, అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారంపై ఇష్టత పెంచుకుంటారట. దేశవ్యాప్తంగా 277 జిల్లాల్లో సర్వే చేస్తే ప్యాకేజ్డ్ ఫుడ్కే చేయకూడుతున్నట్టు ఎక్కువ. దక్షిణాది వంటకంబు ఓహోహో మాకెంతో విందు అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లోనేమో మన వంటకాలను ఇక్కడ దీంతో పాటు ఇక్కడ పెడుతున్నారు. దీంతో పాటు అమెరికాలో కూడా బాగా తింటున్నారట. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే వంటలు చేసే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారట అమెరికాలో. మన వంటకాలను ఇష్టంగా తింటున్న అమెరికన్లు యుఎస్లో దాదాపు 10,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయంట. వాటిలో ఏకంగా 2,000 రెస్టారెంట్లు కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్ల కేంద్రంగా డల్లాస్ మెట్రో ఏరియా. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్లు జీతమే ఎక్కువ ఉన్నదంట. షెఫ్ అంటే వంట చేసేటోళ్ళది, వాళ్ళ జీతమే ఎక్కువ ఉన్నదంట. ఒక పాత సినిమాలో విలక్షణ నటి సూర్యకాంతం డాలర్ బజ్జీ అని అమ్మితే నమ్ముకున్నాం. అయితే కానీ ఇప్పుడు ఆ సీన్ నిజమైంది. అమెరికాలో దక్షిణ భారత రుచులకు ఆదరణ పెరుగుతుంది. భారతీయ ఆహారం అంటే నాన్, రోటీ, చికెన్, చిక్కా, మసాలా వంటివి అనుకున్న అమెరికన్లు కోరి భుజింతును, గోంగూర పచ్చడి అంటూ ఇప్పుడు మన వంటకాలను లొట్టలేసుకొని తింటున్నారట. మొత్తం కూడా కాలిఫోర్నియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఒక తెలుగు టెకీ తన సహోద్యోగులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అందరినీ మధ్యాహ్న భోజనానికి దగ్గరలోని భారతీయ రెస్టారెంట్కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళాక వారు ఆర్డర్ చేసిన మెనూ చూసి నివ్వరపోవడం అతని వంత అయింది. ఎందుకంటే వారందరూ ఆర్డర్ చేసింది బిర్యానీ, మసాలా, కార్ఖానా అంతా కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వంటకాలనే వాళ్ళు ప్రిపేర్ చేసిరట. రద్దులోనే విమానాలు. ఆదివారం 650 విమాన సర్వీసులు రద్దు చేసిన ఇండిగో విమానాశ్రయాల నుండి వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు. సంక్షోభాన్ని సరిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు చేశామని చెప్పేసి అంటున్నారు. చూడాలి. ఇక కాంగ్రెస్ వంచక పాలనపై మహా ధర్మయుద్ధం. కమిషన్ల కాంగ్రెస్ను గద్దెదించే వరకు విశ్రమించం. అధికారంలోకి రాగానే అర్బన్ నక్సల్స్ను అంతం చేస్తాం. హిందువులకు 3 దేవుళ్ళు, కాంగ్రెస్కు 3.
జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, మజ్లిస్ పార్టీ. అందుకే హిందూ దేవులను అవమానిస్తున్న రేవంత్ ఉద్దీన్ అంట. మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మద్యం అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితి, హామీలపై ప్రజలు కాంగ్రెస్ను నిలదీయాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. నిన్న మహాధర్మ యుద్ధం ప్రకటించిందంట. నిన్న ఏది భారతీయ జనతా పార్టీ మహాధర్నా చేసింది. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో. కిషన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు, రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేం లేదు, కేంద్ర ప్రాజెక్టులను అడ్డుకున్నారు, 8 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. వందే మాతరంపై నేడు లోక్సభలో చర్చనట. వెలుగులోకి రాని కీలక విషయాలు వెల్లడించేందుకే 150 ఏళ్ల వేడుకల్లో భాగంగానే రేపు రాజ్యసభలో కూడా పెడతారట. రేపటి నుంచి సహా ఎన్నికల సంస్కరణలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రష్యాతో బలీయమైన సంబంధమే, కానీ అమెరికాతోనూ బంధం ఉంటుంది. ప్రస్తుత విదేశాంగ విధానమే ఇదే. యుఎస్తో పూర్తిస్థాయి సంబంధాలు తెంచుకునేందుకు భారత్ ససేమిరా అంటుందట. ట్రంప్ టారిఫ్ల జోరులోనూ అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగేందుకే ఇండియా ప్రయారిటిస్తుంది. పుతిన్ పర్యటన అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కీలక ప్రకటననే ఇందుకు తార్కాణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ రష్యాతోటి సంబంధాలు ఉన్నంత మాత్రాన అమెరికాతోటి మొత్తం విడిపోతాం, అమెరికాతోటి సంబంధాలు ఉండే అనేటువంటిది లేదు. కాబట్టి అమెరికాతోటి ఉండే సంబంధాలు అమెరికాతో ఉంటాయి, రష్యాతో ఉండే సంబంధాలు రష్యాతో ఉంటాయని చెప్పేసి జయశంకర్ చెప్పిండు, విదేశాంగ శాఖ మంత్రి. దొందే బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు పెద్ద తేడా ఏం లేదు. ఏం చేశారని కాంగ్రెస్ విజయోత్సవాలు చేస్తుంది. గ్యారెంటీలపై రేవంత్ చర్చకు రావాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కిషన్ రెడ్డికి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదు, ఆయన తెలంగాణ కోసం చేసిందేం లేదు. కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, మెత్తిగడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, అయినా బీజేపీ మాపై విమర్శలు చేయడం సరికాదు అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఇవాల్టి నుంచే గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ, ఫ్యూచర్ సిటీలో భారీగా ఏర్పాట్లు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ చేర్చడమే టార్గెట్. భారత జీడిపిలో 10% వాటా అనే లక్ష్యం. ఇవాళ మధ్యాహ్నం 1:30 తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ ప్రారంభం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సమ్మిట్ మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రి మాట్లాడతాడు. 6 ఖండాలు 44 దేశాల నుంచి తరలి రానున్న 154 మంది ప్రతినిధులు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, 27 అంశాలపై కీలక చర్చలుంటాయి. బీసీ ఉద్యమంపై సినిమా తీస్తా అని చెప్పేసి ఇక్కడ ఎన్ శంకర్ అంటున్నారు. తెలంగాణపై జై బోలో తెలంగాణ అని చెప్పేసి సినిమా తీసిండు కదా, ఆ శంకర్ దర్శకత్వంలో బీసీల కోసం, బీసీల ఉద్యమానికి సంబంధించి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి నేను సినిమా తీస్తా అని చెప్పేసి అక్కడ శంకర్ అంటున్నారు. సినిమా ద్వారా నా భావాలను వ్యక్తం చేస్తా, భవిష్యత్తులో బీసీ ఉద్యమం తప్పదు, బీసీలో ఐక్యత లేదనేది కుట్ర కోణం, సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చాలా బాధాకరం అని చెప్పేసి ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ అంటా ఉన్నారు. అతను మాట్లాడినా అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ కూడా ఉండే చేయాల్సిందే. భవిష్యత్తులో బీసీ ఉద్యమం తప్పదని, అవసరమైతే బీసీ పోరాటం నేపథ్యంలో ఒక సినిమా తీసి ఆ కళ ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తారని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ శంకర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్. అన్న నమస్తే. నమస్తే, నేను సుదర్శన్ తీన్బన్మల క్యూన్యూస్ నుంచి మాట్లాడుతున్నా. నమస్తే దర్శన్, మీరు లైవ్లో ఉన్నారన్న. బాగున్నాను. చెప్పండి. అయితే బీసీ ఉద్యమం పైన సినిమా తీస్తారని చెప్పేసి ఎన్ శంకర్ గారు సినిమా తీస్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సినిమా తీస్తారని అడిగినప్పుడు తీయొచ్చు అన్నాను తప్ప, అంటే తీయను అనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ అవసరమైతే తప్పకుండా తీస్తాను నేను. ఓకే, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అదే
ప్రజల్లో భావజాల వ్యాప్తి కోసం నా ప్రయత్నంలో భాగంగా సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా జై బోలో తెలంగాణ ఒక మంచి అవును. సందేశాన్ని ఇచ్చింది. అందుకోసం ఆ ఉద్యమానికి రోజు ఊపిరిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్, ఆ రోజు జరుగుతున్న త్యాగాలకు ఈ త్యాగం కరెక్ట్ కాదు, ఇలా ఆత్మబలిదానం చేసుకోవద్దు ఎస్ అని ఈ తెలంగాణ మంచి ఉద్యమం సందేశాన్ని ఎందుకోసం, ఉమ్, ఉద్యమం ఎందుకోసము, ఇది ఎవరికి వ్యతిరేకం ఎవరికి వ్యతిరేకం కాదు అనే దాని మీద ప్రజలకు సమాచారం ఇవ్వాలి, తెలంగాణ ఆకాంక్ష యొక్క ప్రాముఖ్యతని చెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు చేసాము. ఎస్ ఎస్ భవిష్యత్తులో బహుజనులకి రాజ్యాధికారంలో భాగంగా ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఓకే ఓకే థ్యాంక్ యూ బట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఓకే ఇస్తాననేది. థ్యాంక్ యూ అన్న. యా, థ్యాంక్ యూ. ఇది ఎన్ శంకర్ గారు చెప్తున్నటువంటి మాట. జై బోలో తెలంగాణ సినిమాతో పాటు చాలా సినిమాలు చేసిండు ఆయన. చాలా సినిమాలకు దర్శకత్వం వహించిండు. గొప్ప గొప్ప సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించిండు ఎన్ శంకర్. ఆయన ఒకవేళ అవసరమైతే నిజంగా కూడా భావజాల వ్యాప్తి కోసం అవసరమైతే సినిమా తీస్తా అని చెప్పేసి ఎన్ శంకర్ గారు చెప్తున్నటువంటి మాట. భవిష్యత్తులో బీసీ ఉద్యమం తప్పదని, అవసరమైతే బీసీ పోరాటం నేపథ్యంలో ఒక సినిమా తీసి ఆ కళ ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తానని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ శంకర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగంలో శాశ్వతంగా హక్కుగా చేర్చాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ఉపశమన పద్ధతులు పనికిరావన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో తప్పటడుగులు వేస్తోందని, వారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టరని నిలదీశారు. కేంద్రం నిధుల కోసం హడావిడిగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులో 50% పదవులు అగ్రవర్ణాలకే దక్కాయని, ఇటు బీసీలకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. బీసీలో ఐక్యత లేదనేది కేవలం కుట్రకోణమని, బీసీల బీసీ కులాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చాలా బాధాకరమని, యువకులు చనిపోకుండా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లను తాత్కాలిక పద్ధతుల్లో కాకుండా తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి శాశ్వత హక్కుగా కల్పించాలని ఎన్ శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియలో లోపాలు ఉన్నాయని మేధావులు హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కేంద్రం నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు హడావిడిగా చేస్తున్నామని చెప్తున్నారు కానీ బీసీల కోసం పట్టించుకోవట్లేదని చెప్పేసి సినీ దర్శకుడు ఎన్ శంకర్ చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసిండు. శ్రీరాములయ్య అంటే ఆయన కూడా చాలా సినిమాలు తీసిండు. గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి జై బోలో తెలంగాణ సినిమా ఇక అసలు హైలైట్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తీస్తా అంటుండు. చాలా సంతోషం, నిజంగా అట్లా తీయాల్సిన అవసరం ఉన్నది. ఇక గోవాలో ఘోర అగ్ని ప్రమాదం, 25 మంది చనిపోయింది పాపం. వందే మాతరం 150 ఏళ్ల సందర్భంగా ఇవాళ లోక్సభలో ప్రత్యేక చర్చ, 10 గంటల సమయం కేటాయింపు. చర్చను ప్రారంభించి ప్రసంగించనున్న మోడీ, కాంగ్రెస్ నుంచి మాట్లాడనున్న 8 మంది ఎంపీలు. రేపు రాజ్యసభలోనూ వందే మాతరంపై చర్చ జరుగుతుంది. రైతులను ఇబ్బంది పెట్టొద్దు, ప్రభుత్వం రైతులను తీవ్ర అవస్థలకు గురి చేస్తోంది. మొక్కజొన్న డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలి. రేవంత్ చిల్లర మాటలు వానుకోవాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. ఇక స్మార్ట్ జైల్స్ అంట, డిజిటల్ నిఘాతో కారాగారం, ఖైదీల కదలికపై ఏ కన్ను ఉంటుందట. పరస్పర అగ్రహార కారాగారం ఇకపై స్మార్ట్ జైల్ అంట. కర్ణాటకలో వినూత్న ప్రయోగం చేస్తున్నారు, స్మార్ట్ జైలు చేస్తున్నారట. నక్సల్స్ అడ్డాలో తొలి మొబైల్ టవర్ అంట. ఛత్తీస్గఢ్లోని కొండపల్లిలో టవర్ ఏర్పాటు, డప్పులతో స్వాగతం పలికిన ప్రజలు. పూజలు చేసి టవర్ ప్రారంభించినట్ట. అక్కడ అంతకుముందు టవర్ లేకుండే, ఏది సెల్ ఫోన్ టవర్. సెల్లో సిగ్నల్ రాగానే నృత్యాలు చేసిరట. డిసెంబర్ 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే విషయం ఏంటంటే చాలా ఆదివాసీ గ్రామాలలో అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు పాపం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఏర్పాటు చేసినట్టు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానం, ఆ పార్టీ కేల్ కథం అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. కొనసాగుతున్న ఇండిగో బ్లాక్ మెయిల్ అని చెప్పేసి 6వ రోజు ప్రయాణికులకు తప్పని తిప్పలు. ఇండిగోను కేంద్రం హెచ్చరించినా వెనక్కి తగ్గలేదట. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయట. చూసుకో, ఇక 30 లక్షల నగదు బయటపడ్డదట. ఇండిగో గుణపాఠం అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. దేశ వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు వదిలిద్దాం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు డాక్టర్ ఎస్ రాజారాం. అవినీతిని ఎట్లా వదిలేయాలి ఇంకా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. అవినీతిని నిరోధక వారోత్సవాల లక్ష్యాలు,
యువత పాత్ర, మార్పుకు దీపస్తంభం, అధికారులు, ప్రజాసేవ ధర్మం, సంపూర్ణ డిజిటల్ గవర్నెన్స్, ప్రభుత్వ టెండర్లు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఒక మంచి వ్యాసం రాసిండ్రు, చదవండి ఒకసారి. నేటి మాట చూసుకుంటే, రాజకీయాలు రంగులు మారుతున్నాయి, పార్టీ జెండాలు వేరైనా నాయకుల ఎజెండా ఒక్కటే, ఖద్దరు చొక్కాల చాటున అవినీతి జేబులు నింపుకుంటుంది, అధికారంలో ఉండే నాయకులతో పాటు అనుచరులు కూడా చక్రం తిప్పుతున్నారు, ప్రజాస్వామ్యం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది, సమాజంలో ఉండే మేధావులకు ఈ ఊసరవెల్లి రాజకీయాలు కనిపిస్తలేవా, అవినీతి కూపంలో చిక్కుకున్న రాష్ట్రాల్ని ఎవరు కాపాడేది, భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో రాజకీయాలను అడ్డం పెట్టుకున్న నాయకులు రాక్షసుల లెక్క రెచ్చిపోతున్నారు, అగ్రవర్ణాల ఆధిపత్యం మితిమీరిపోతుంది, ప్రధాన మీడియా మౌనం వెనుక మొదలబేంతి, అక్షరాల అమ్ముడుపోయాయా, పత్రికలు విషపుత్రికలేనా, రండి నిజానిజాలను నిగ్గు తేల్చుదాం, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిద్దాం, భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాలను దుమ్ము దులుపుదాం, ఇప్పటి వరకు రాజ్యాధికారం అందని కులాలు ఒక్కటై కదులుదామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మంచి వ్యాసం రాసిండు, మంచి నేటి మాట రాసిండు. రాజకీయాలు రంగులు మారుతున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా రంగులు మారుతాయి, వాళ్ళకు అవకాశం ఉంటే, వాళ్ళకు అవసరమైతే వాళ్ళు ఒక్కటి అయిపోతారు. కాబట్టి ఒక్కటిగా అంటే ఎవరు మరి బీసీలు కావద్దా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావద్దా? 100% కావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మొత్తం చేంజ్ వచ్చేస్తుంది, మార్పు సాధ్యమవుతుంది. గుబులు పుట్టిస్తున్న గుర్తులు అని చెప్పేసి ఒక తిరిగిన గుర్తులు ఉంటున్నాయట, పరిచయం అవుతుంది అని చెప్పారు లెక్క. ఒకే తరహా గుర్తులు ఉండడంతో అభ్యర్థుల ఆందోళన, గుర్తులపై తర్జన భర్జన పడుతున్నట ప్రజలు. ఇక రామగుండం విద్యుత్ ప్లాంట్ మూసివేత అని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మ బలిదానం వద్దు, పోరాటంతో రిజర్వేషన్లు సాధిద్దామని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్, కన్వీనర్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం. యువత మీ భవిష్యత్తుకు మీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి ఇండ్ల అంజిబాబు రాసిండ్రు. మధ్యమత్తులో చిత్తవుతున్న యువత అని చెప్పేసి ఒక వ్యాసం కనిపిస్తుంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈ నమస్తే తెలంగాణ చూద్దాం. కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం 6వ రోజు అవే తిప్పలు, ఆదివారం 650 విమాన సర్వీసులు రద్దు చేసిండ్రు. తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అంట, అమ్మకానికి 12,000 పంచాయతీలోని భూములు, ప్రైవేటుకు గ్రామకంఠం భూములు దారాదత్తం, కార్బన్ హక్కుల పేరిట 30 ఏండ్ల లీజుకు ఒప్పందాలంట. ప్రాజెక్టు కింద 60,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ, గుట్టుజప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్. మరి చూడాలి ఏందో కథ. గ్రామకంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అంట. ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేట్ సంస్థకు పొందే లాభం ఇట్లుంటుందంట. చూడాలి దీనిపైన ఏందో. రేవంత్ నీకు బండగట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, మునిగితే ఉన్నట్టు తేలితే కూలినట్టు అని చెప్పేసి కాళేశ్వరంపై హరీష్ రావు అంటుండు. సార్ నువ్వే దుంక రాదే, మంచిగా ఉంటుంది హరీష్ అన్న, నువ్వు కట్టించినావు అని అంటున్నావు కదా, నువ్వే దుంకితే తెలుస్తుంది బండ కట్టుకుని. బీఆర్ఎస్ వాహనంపై కాంగ్రెస్ దాడి అని చెప్పేసి సమితి సింగారంలో ఎన్నికల ప్రచార వాహనంపై దౌర్జన్యం, డ్రైవర్ పైన దాడి, ఫిర్యాదు చేసిన స్పందించని పోలీసులు. కాంగ్రెస్ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల మండిపాటు, మనుగూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించినట్ట రాస్తారోకో చేసిండ్రు. ఇక మరలబడ్డ గ్రామాలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనాగ్రహం, ఎన్నికల ప్రచారంలో ఎదురుగాలి, హామీలు సమస్యలపై నిలదీస్తున్నట. 2 ఏళ్లైనా హౌస్ కమిటీలు ఎక్కడ, డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఏమైంది, ఫిరాయింపులపై సుప్రీం తీర్పు బేఖాతరేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం, 6,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసిరట. రేవంత్ ఆటకు 100 కోట్లు ఖర్చు, ప్రజాధనంలో ఫుట్బాల్ అని చెప్పేసి వ్యాసం వేసిందేమే. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పంట పెట్టుబడికి 6 లక్షల రూపాయలు అప్పు చేసిరట. తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఒక వార్త. ఇక మళ్ళీ యూరియా సంక్షోభం. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద గ్రామాల్లో మొత్తం కూడా ప్రజలందరూ ఒక్కటైతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక్కటైతా ఉన్నారు. ఒక్కటై
ఆ ఓటుగా మారుతూ ఉంది. 100% ఇది మార్పుకు నాంది పలుకుతుంది. 100% ఇది మార్పు సాధ్యమవుతుంది. ఇలాంటి మార్పు ద్వారానే మొత్తం కూడా వ్యవస్థలో మార్పు వస్తుంది.